హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఈస్ బుటీ. దిస్ ఇస్ శ్రీలేఖ హియర్. సో ఈరోజు నేను ఈ వీడియోని కొబ్బరి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో వీడియోని వరకు ఫాలో అయిపోండి. సో కొబ్బరి పులుసు తయారు చేసుకోవాలనుకుంటే ముందు రోజు మనకి ప్రెప్ వర్క్ అయితే చేసుకోవాలండి. అంటే 1 కప్పు కాబోలి శనగల్ని ముందు రోజు నానబెట్టుకొని తర్వాత మనము 3 విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే కొన్ని మెంతులు, 3 నుంచి 4 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకొని తాలింపుని వేగనివ్వండి. ఇప్పుడు అందులోనే కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు వేగిన తర్వాత అందులో నానబెట్టుకొని ఉడకబెట్టుకున్న కాబోలి శనగలు 1 కప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులో 1 కప్పు చింతపండు రసం, 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. మరొక్కసారి మిక్స్ చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. ఇదంతా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సిమ్ ఫ్లేమ్లోనే గిన్నె మీద మూత వారింపుగా పెట్టుకొని కుక్ చేసుకోండి. అది కుక్ అయ్యే లోపల మీన్వెల్ మనం గ్రేవీ పేస్ట్ తయారు చేసుకుందాం. మిక్సర్ జార్లోని వెల్లుల్లి రబ్బలు, 1 ఆనియన్ పీసెస్, ఇప్పుడు అందులోనే 1 మీడియం సైజ్డ్ ఆనియన్ పీసెస్ కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అందులోని 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు, ఫ్రెష్ కోకోనట్ పీసెస్, అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వుపప్పు, 1 టేబుల్ స్పూన్ వరిపిండి యాడ్ చేసుకొని అందులోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోండి. సో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే మనకి ఇలా ఉంటుంది. సో మరి వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఉండాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని గిన్నెలోకి యాడ్ చేసేసుకోండి. సో యాడ్ చేసుకునేటప్పుడు మీరు కలుపుకుంటూ యాడ్ చేసుకోండి. లెఫ్ట్ హ్యాండ్తో గ్రేవీని యాడ్ చేసుకొని రైట్ హ్యాండ్తో గరిటెతో బాగా మిక్స్ చేసుకోండి. లేకపోతే అడుగంటే ఛాన్సెస్, లేదంటే ఉండల్లా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అదే మిక్సర్ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని షేక్ చేసుకొని కలుపుకొని వేసుకుంటున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని సిమ్ ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి. సో మీరు దగ్గరున్నారు అంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మగ్గనివ్వచ్చు. సో మనకి ఇలా బాయిల్ అవుతుందంటే ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదని చెక్ చేసుకోండి. ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన కొబ్బరి పులుసు అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని మనము వేడివేడి అన్నంలో ముద్దపప్పు నెయ్యి కలుపుకొని ఈ కొబ్బరి పులుసు నంచుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.